హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. టాపిక్ ఏంటి అని అంటే ఫేక్ డీమ్యాట్ అకౌంట్. దాంట్లో ఎలా ట్రాప్లో పడతారు. ఈ మధ్య మనకు న్యూస్ వచ్చింది బాగా ఫేమస్. ఏంటి అని అంటే ఒక సిబిఐ స్థాయి మనకు తెలిసిన ఫేమస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, రిటైర్ ఆఫీస్, ఆయన కూడా ఈ సైబర్ వలలో పడ్డాడు. ఫేక్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయించి ట్రాప్ చేశారు అన్నారు. నాట్ ఓన్లీ దట్ పర్సన్, వాళ్ళు బెటర్ కాలేదు కాబట్టి మనం పేరు మెన్షన్ చేయట్లేదు, మాట్లాడట్లేదు. చాలామంది ట్రాప్కి గురవుతూ ఉంటారు. సో దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఈ ఫేక్ డీమ్యాట్ అకౌంట్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ట్రాప్ చేస్తారు అనేది చూద్దాం. మనందరికీ జనరల్గా తెలిసిన ఒక విషయం ఏంటి అంటే, ఎవరైనా సరే మొబైల్ వాడతాం కదా, మనం ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుంటాం. ఏదైనా సరే సంథింగ్, మొబైల్లో చాలా యాప్లు ఉంటాయి, 10 సంఖ్యలో ఉంటాయి, రైట్? ఏ యాప్ అయినా మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకుంటాం? గూగుల్ స్టోర్కి వెళ్తాం, లేదు అని అంటే ఐఫోన్ యూజ్ స్టోర్కి అయితే యాపిల్ స్టోర్కి వెళ్తారు, వెళ్ళి అందులో యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. ఎందుకంటే అది గూగుల్ అనేది వెరిఫై చేస్తుంది, అంటే ప్రొటెక్షనా కాదా, ఎంతో కొంత సేఫ్ సైడ్ ఉందా లేదా అని. ఇప్పుడు మనకు డిమాట్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ జీరోదా కావచ్చు, లేదంటే గ్రో యాప్ కావచ్చు, ఏమంటారు ఏంజల్ వన్ కావచ్చు, ఇట్లా చాలా ఉంటాయి, మోతిలాల్ ఓస్వాల్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డిమాట్ అకౌంట్స్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్, ఇప్పుడు కోటాక్ సెక్యూరిటీస్ ఉంది, వాళ్ళ కూడా డిమాట్. ఈ డిమాట్ అకౌంట్స్ అన్ని మనము యాక్టివ్ చేసుకున్న తర్వాత యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం? 100% గూగుల్ ప్లే స్టోర్ నుండి మనం డౌన్లోడ్ చేసుకుంటాం, రైట్? అవి ఒరిజినల్ డిమాట్ అకౌంట్స్ అన్నట్టు. ఫేక్ ఎట్లుంటాయి అని అంటే, మీకు ఏదైనా లింక్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, ఏది ఈ లింక్ ఓపెన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని, లేదంటే వాట్సాప్ గ్రూప్ నుండి ఒక మెసేజ్ వస్తుంది, ఈ లింక్ ఓపెన్ చేసి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని. ఎందుకనంటే అది ఫేక్ కాబట్టి మీకు ఐదర్ మెసేజ్ వస్తుంది, లేదు అని అంటే వాట్సాప్లో ఇంకేదైనా సోర్స్ ద్వారా వస్తుంది. వాళ్ళు ఫస్ట్ మీకు కాల్ చేస్తారు. కాల్ చేసేది ఏంటంటే, ఈ లింక్ ఓపెన్ చేయండి, డిమాట్ అకౌంట్ డౌన్లోడ్ చేయండి, ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మీరు మనీ పెట్టండి సార్, మాకు ప్రాఫిట్స్ వస్తాయి. అంటే మాకు ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎక్కడి నుండి అంటే ఎన్ఎస్సి నుండి, బిఎస్సి నుండి. ఇప్పుడు ఇంటర్నల్ ఆపరేటర్స్ ఉంటారు కదా, ఆపరేటర్స్ మాకు పరిచయం ఉన్నారు, ఏ స్టాక్ వేస్తుందో మాకు ముందే తెలుసు అని చెప్పి ఫస్ట్ ట్రాప్ వేస్తారు. జనరల్గా ఎవరైనా మనందరం గ్రీడీ పర్సన్, మీరైనా నేనైనా సరే, రైట్? అప్పుడు ఏంటి అని అంటే, అవునా అని చెప్పేసి మన అవసరం బట్టి, అందరికి అన్ని విషయాలు తెలియాలని లేదు, ఎవరికి ఏ ఫీల్డ్ ఉంటారో ఆ విషయాలే తెలుస్తాయి. సో ఒక ట్రాప్లో పడే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. అట్లా చెప్పి ఏం చేస్తారు అని అంటే, మేము చెప్పిన స్టాక్స్ కొనండి అన్న తర్వాత మనం ఆ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఏం చేస్తామంటే, ఆ లింక్తో నా యాప్ డౌన్లోడ్ చేస్తాం. ఫస్ట్ మిస్టేక్ అది చేయొద్దు. మీకు ఇప్పుడు నేనైనా ఈ మూవీ రూల్స్ కానీ, లేదంటే ఈ ఐబొమ్మ అన్నం కానీ, లేదంటే ఇప్పుడు మన క్రికెట్ మ్యాచ్లు రావాలంటే కూడా కొన్ని యాప్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ యాప్స్ ఎట్లా వస్తాయంటే ప్లే స్టోర్లు ఉన్నాయి. అంటే మనం పే చేసి తీసుకునే బదులు ఇట్లా డైరెక్ట్ ఫ్రీగా చూడొచ్చు అని ఆ లింక్తో డౌన్లోడ్ చేసుకుంటాం. అప్పుడు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మన ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ సైబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉంటుంది, ఆ సైబర్ గ్రూప్ దగ్గర ఉంటుంది, వీళ్ళ దగ్గర ఇది ఉంది చేయొచ్చు అని చెప్పి మన ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే వాళ్ళ దగ్గరికి. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఏమవుతుంది అని అంటే, ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అంటే, ఒకటి గుర్తుంచుకోండి, అది ఇళ్ళ ముందు మార్కెట్లో గెలిచేది ఎంతమంది అని అంటే 100లో 5-6 గెలుస్తారు రిటైలర్స్ మ్యాక్స్, బాగా స్కిల్స్ ఉన్నారు. నేనైనా సరే ఎవరైనా చాలా ఇయర్స్ టైం తీసుకుంటారు. ఫస్ట్ థింగ్, ఇమీడియట్లీ ప్రాఫిట్స్ రావాలంటే రావు. అందులో ఏంది అని అంటే, కమిట్మెంట్ ఇస్తారు. ఎవరికి మీరు కమిట్మెంట్ ఇవ్వకండి. కమిట్మెంట్ ఇచ్చి ఒక కాల్ వచ్చింది అని అంటే అక్కడ మనం ట్రాప్లో పడుతున్నట్టే. ఇప్పుడు నేను కూడా ఆపరేట్ చేస్తా అకౌంట్స్, ఎవరైనా కమిట్మెంట్ ఇవ్వను. ఏమని చెప్తానంటే, రిస్క్ తీసుకుందాం, రివార్డ్ ట్రై చేద్దాం అంటాం, కానీ ఖచ్చితంగా ఇది వస్తుంది అని చెప్పేసి ట్రైయింగ్ అంతే. బిజినెస్ అన్నప్పుడు ఇప్పుడు మనము లాస్ అవ్వడం వేరే, మోసపోవడం వేరే, చాలా తేడా ఉంటుంది రెండిట్లలో. ఇప్పుడు బిజినెస్ ట్రై చేస్తాం, మూవీ తీస్తాం, లేదంటే ఇంకేదైనా వేరే ఫుడ్ బిజినెస్ కానీ, లేదంటే ఇంకా అదర్ ఏదైనా హోటల్ బిజినెస్ కానీ వెళ్తాం. సక్సెస్ అవ్వచ్చు, కాకపోవచ్చు, అది రియాలిటీ. స్టాక్ మార్కెట్ కూడా అంతే. అంటే ప్రాఫిట్ అయినా రావచ్చు, లాస్ అయినా రావచ్చు, వీఆర్ ట్రైయింగ్ అవర్ సెల్ఫ్. బట్ కమిట్మెంట్గా మీరు ఇలా పెట్టిన తర్వాత వస్తుంది అన్నారు అని అంటే, ఈజీ మనీ ఎక్కడ ఉండదు. గ్రీడీని ట్రాప్ చేస్తారు. మనకు ఏదైతే ఆశ ఉందో, అత్యాశ, దాంతో ట్రాప్ చేపిస్తారు. ఈజీ మనీ అయితే రాదు. మనం ఏం చేస్తాము అని అంటే, హార్డ్ వర్క్ చేస్తేనే మార్కెట్లో సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వర్కౌట్ అవుతుంది. అంత ఈజీగా ఇప్పుడు 12-13 ఇయర్స్ ఉన్న స్టిల్ ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాం అంటే ఉన్నమాట చెప్తున్నా. అంటే అది టైం తీసుకుంటుంది. మనకు దొరికే మెంటర్స్ కానీ, లేదు అని అంటే మన సైకాలజీ కానీ, ఆ లెవెల్స్ కానీ, ఆ మార్కెట్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో సడన్గా మనం ఈరోజు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసాము, రేపటి నాకు ప్రాఫిట్స్ వస్తున్నాయి అని అంటే, అది అనుకోకుండా వచ్చిన ప్రాఫిట్స్, లేదంటే నువ్వు ట్రాప్ అయినట్టు, రెండిట్లో ఏదో జరుగుతుంది. సో కమిట్మెంట్ వేరే ఉంటుంది, రిస్క్ వేరే ఉంటుంది, అంటే లాస్ అనేది వేరే, కమిట్మెంట్ వేరే, చాలా ఫరక్ ఉంటుంది ఇందులో. అందులో మీ కమిట్మెంట్గా ఇస్తున్నారు అని అంటే అది ట్రాప్ అయినట్టే. సో ఇప్పుడు యాప్ స్టోర్లో మనం డౌన్లోడ్ చేసుకునే యాప్స్ మాత్రమే కొంచెం వెరిఫై ఉంటాయి, ప్రొటెక్షన్ ఉంటుంది. లింక్ ద్వారా వచ్చే యాప్స్ మాత్రం మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏం స్టార్ట్ అవుతుంది అని అంటే, యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం. యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక ఏమవుతుంది అని అంటే, వాళ్ళు మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు.
ఈ వాట్సాప్ గ్రూప్ అనేది ఇప్పుడు నేను కూడా నా నెంబర్ మార్కెట్లో చాలా మంది దగ్గర ఉంది కాబట్టి నన్ను జనరల్గా యాడ్ చేస్తారు, నేను లెఫ్ట్ అవుతా ఉంటాను. ఇదేంటి అని అంటే A11 గోల్డ్ స్టాక్ ఇన్వెస్టర్ డిస్కషన్ అని ఇది ఒక గ్రూప్ ఉండే. ఈ గ్రూప్లో వీళ్ళు ఎలా ట్రాప్ చేస్తారు ఇవన్నీ చాలా ఉన్నాయి, నేను ఇంకా తీయలే మొత్తము, అది డేటా కూడా మొబైల్ నుండి లోడ్ అయితే లేదు. వీళ్ళని తర్వాత నేను 2-3 రోజులు అబ్జర్వ్ చేసి మిగిలిన వాళ్ళని అలర్ట్ చేస్తాను, వీళ్ళు ఫేక్ ఇదంతా ఉండదు అని. ట్రాప్ ఎట్లా ఉంటుంది అని అంటే మనకి ఇప్పుడు కొన్ని స్టాక్స్ ఉన్నాయండి. స్టాక్స్ అంటే లైక్ మీకు జనరల్గా తెలిసిన కంపెనీలు రిలయన్స్ కానీ, కోల్గేట్ కానీ, లేదంటే పెట్రోల్ బంక్కి సంబంధించి HPCL, BPCL, IOC కానీ, ఈ షేర్లు కానీ, ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఇప్పుడు బజాజ్ ఎలక్ట్రానిక్స్ కానీ, లేదంటే ఫైనాన్స్కి సంబంధించి పెద్ద కంపెనీలు HDFC బ్యాంక్, SBI బ్యాంక్, ఇవి తెలుసు. పేరు తెలియని కొన్ని వేల కొద్ది స్టాక్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్లో. అసలు అది పెరిగింది అనే విషయము ఆల్మోస్ట్ 90%, 98% పీపుల్ తెలియదు. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఏదైతే స్టాక్ ఉందో అప్పర్ సర్కిట్ కొడుతుంది. అప్పర్ సర్కిట్ ఏంటి అని అంటే ఒక స్టాక్ 5%, 10% ఆ 20% లిమిట్ దాకా వెళ్ళిన తర్వాత ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఏంటి అని అంటే సెల్లర్స్ ఉండరు. ఇప్పుడు గోల్డ్ ఈరోజు 1,40,000 ఉంది. సపోజ్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఏంటి అంటే గోల్డ్ రేపు 2 లక్షలు అవుతుంది అని చెప్పేసి, మీరు గోల్డ్ కొని పెట్టుకుంటారా లేకపోతే అమ్మేసుకుంటారా? 100% కొనుక్కుంటారు. ఇవ్వడు అమ్మాడు, తెలిసిన ఎవడు అమ్మాడు. సో ఈ స్టాక్స్లో కూడా ఏంటి అని అంటే అప్పర్ సర్కిట్ కొట్టే పేరు లేని కంపెనీలు అంటూ చిన్న కంపెనీలు ఉంటాయి కొన్ని, అసలు అది ఉన్నట్టు కూడా నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఏదో నేను NSలో కొడితే కొన్ని వచ్చినాయి అప్పర్ సర్కిట్ అని. ఈ అప్పర్ సర్కిట్ స్టాక్ ఏం చేస్తారంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏదైతే ట్రేడింగ్ యాప్ లింక్ ద్వారా ఇచ్చేది కదా మెసేజ్, అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏంటి అని అంటే ఈ అప్పర్ సర్కిట్ కొట్టిన స్టాక్ ఒకటి చూపిస్తాడు మీకు. సార్ ఇది ఈరోజు 20% అప్పర్ సర్కిట్ అయింది, మీరు కొనుక్కోండి, మీ మనీ ఇందులో పెట్టండి, మళ్ళీ రేపు మనకి అప్పర్ సర్కిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అంటారు. మనం ఏంటి అంటే అప్పర్ సర్కిట్ అని అంటే అక్కడ సెల్లర్స్ ఉండరు. నేను చెప్పిన గోల్డ్ ఎగ్జాంపుల్ 1,40,000 గోల్డ్ రేపు 2 లక్షలు అయితే మీరు గోల్డ్ అమ్ముతారు, అమ్మరు. సేమ్ ఈ కంపెనీ షేర్లు కూడా అప్పర్ సర్కిట్ కొట్టిన తర్వాత అసలు సెల్లర్సే ఉండరు. సెల్లర్ లేనప్పుడు నువ్వు ఎట్లా బై చేస్తావు? నువ్వు ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కొనాలనుకుంటున్నావు, ఒక ల్యాండ్ కొనాలనుకుంటున్నావు, వాడు అమ్మనికి రెడీ లేనప్పుడు నువ్వు ఎట్లా బై చేస్తావు? అంటే సెల్లర్స్ లేరు, అక్కడ ల్యాండ్ మీద లేరు, గోల్డ్ మీద లేరు, ఇక్కడ స్టాక్స్ కూడా సెల్లర్స్ లేరు. అప్పర్ సర్కిట్లో ఉంది స్టాక్ అంటే వాల్యూమ్స్ ఉండే మనకు 100 మంది అమ్మేటోళ్ళు లేడు. వీళ్ళు ఇక్కడ ఏం ట్రాప్ చేస్తారు అంటే ఈ అప్పర్ సర్కిట్ స్టాక్స్ని పేరు లేని, ఇప్పుడు ఇది E2E నెట్వర్క్స్ అనే కంపెనీ ఉన్న విషయం నాకు తెలియదు. ఎంత అంటే 10% అప్పర్ సర్కిట్ కొట్టేది. ఈ అప్పర్ సర్కిట్ కొట్టిన తర్వాత ఇక్కడ బయ్యర్స్ ఉండరు, అసలు వాల్యూమ్స్ ఉండే చూడండి. ఇక్కడ వాల్యూమ్స్ ఈ దాకా ఉన్నాయి, ఇది అప్పర్ సర్కిట్ కొట్టిన తర్వాత ఇది వాల్యూమ్ సింబల్. ఈ వాల్యూమ్ సింబల్ అంటే ఎవరు వాల్యూమ్ అంటే ఇస్ నథింగ్ బట్ సెల్లర్లు ఎవరు లేరు. మీకు ఈరోజు చూపిస్తాడు E2E, చూపించిన తర్వాత ఈ కంపెనీ ఉన్న విషయం కూడా మీకు తెలియదు. అయితే ఇక్కడ ఏం ట్రాప్ చేస్తారంటే ఇక్కడనే మొదలవుతుంది. సెల్లర్సే లేనప్పుడు మనం ఎట్లా బై చేస్తాము అనే థాట్ జనరల్గా స్టాక్ మార్కెట్ ఉన్న వాళ్ళకైతేనే ఐడియా ఉంటుంది. మరి ఎట్లా బై చేస్తామని ట్రాప్ చేస్తారు. సార్ మరి ఇక్కడ ఏం మొదలు చేస్తారు, ఇక్కడ ఏం స్టార్ట్ చేస్తారంటే మాకు సెబీ నుండి లేదంటే NSE నుండి మాకు ఆపరేటర్స్ తెలుసు, మనము ఆ వాల్యూమ్ అనేది కొన్ని మిగిలి ఉంటాయి సార్, మనము మన యాప్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి వాటిని అక్యుములేట్ చేసుకోవచ్చు, రేపు మీకు మళ్ళీ ఈ స్టాక్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అని అంటారు. ఇక్కడ అయిపోయిన తర్వాత ఏంటి అంటే మీరు నిజమే అనుకొని మనీ డంప్ చేసి వాళ్ళు చెప్పిన కంపెనీ షేర్ కొంటారు. కొన్న తర్వాత ఏంటి అని అంటే ఇప్పుడు అడ్వాన్స్ టూల్స్ ఉన్నాయి టెక్నికల్గా, వాళ్ళు ఏం చేస్తారు అంటే మీకు యాప్లో కనిపిస్తుంది ఆ స్టాక్ ఏమైందంటే ఈరోజు 10% పెరిగింది. ఇది E2E నెట్వర్క్ ఉన్నట్టు నాకు ఎంతవరకు తెలియదు. ఈ నెట్వర్క్ స్టాక్ ఏమవుతుంది అంటే నెక్స్ట్ డే వాళ్ళు మాడిఫై చేస్తారు మీరు ఓపెన్ చేసిన యాప్ ఏదైతే ఉందో. అంటే మీరు పెట్టిన లక్షకి అది 1,10,000 చూపిస్తుంది. 1,10,000 చూపించిన తర్వాత ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ ఇంకా 5%, 10% అట్లా మీకు అట్లా ఒక 4-5 స్టాక్స్ డైలీ ఇవ్వడం. అట్లా ఒక 1 వీక్లో ఏమవుతుంది అంటే 1,50,000 రిటర్న్స్ దాకా కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా అరే వస్తుంది కదా అనుకుంటాం, వస్తుంది కదా బాగానే ఉంది కదా అని. వచ్చింది 1,00,000 పెట్టినావు, 1,00,000కి 1,50,000 వచ్చింది అంటే 50,000 ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ ఏం చేస్తాం, ఇంకో 1 వీక్ వెయిట్ చేస్తాం. అప్పుడు 1,00,000కి ఏమవుతుంది అంటే అది 2 లక్షలు 3 లక్షలు అవుతుంది. అబ్బా బాగానే ఉంది కదా అనుకుంటాం. ఇక్కడ సినిమా అస్సలు మొదలయ్యేది. ఈ 3 lakhs అయినాయి కదా వితిన్ 10 days 15 daysలో ఇటువంటి స్టాక్స్ అన్ని పట్టుకుంటారు, చెత్త స్టాక్స్. ఇక్కడ అయిన తర్వాత ఏమవుతుంది అని అంటే మీకు ఈ ఏమంటారంటే మనీ విత్డ్రా చేస్తారు. మనీ విత్డ్రా చేసే ఆప్షన్ ఉంటుంది. మీకు 1,00,000కు ఫేక్గా వచ్చింది 1,50,000, 2 లక్షల ప్రాఫిట్ వచ్చింది, వాడు మీకు ఇస్తాడు ఆ 2 లక్షలు ప్రాఫిట్ మొత్తం విత్డ్రా చేస్తారు. మీరు ఎందుకు ఇస్తాడు చెప్పాలా? మీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ సైబర్ సెక్యూరిటీ దగ్గర ఉంది, మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎన్ని లక్షలు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఉన్నాయి అనేది వాడికి తెలుసు. వాడికి మీది కాదు నాది, మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది సైబర్ సెక్యూరిటీకి ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ వాడు దాన్ని విత్డ్రా చేయలేడు. వాడు దాన్ని విత్డ్రా చేయాలంటే ఏం చేయాలా, ఏదో ఒక రూట్ ఎంచుకోవాలి. అందులో ఇది ఫేక్ డిమాట్ అకౌంట్, ఒక స్కామ్ అన్నట్టు. చాలా రకాలుగా ఉంటాయి, అందులో ఇది ఒక స్కామ్. నీకు 3 lakhs ఎందుకు ఇస్తున్నాడు అంటే నీ అకౌంట్లో 50 లక్షలు ఉన్నది బ్యాంక్ అకౌంట్లో, నీ కెపాసిటీ ఏంది, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది వాడికి తెలుసు.
సో 3 లక్షలు ఇస్తాడు. ఎందుకు అనంటే నీ దగ్గర ₹1,00,00,000 50 లక్షలు ఉన్నాయి, నువ్వు విత్డ్రా చేసుకుంటావు. మళ్ళీ ఏం చేస్తావు అంటే సరే ఒక 5 lakhs పెడదామని చూస్తావు. 5 lakhs మళ్ళీ 5 లక్షలు ఇస్తాడు, 10 లక్షలు. తర్వాత ఏమవుతుంది అని అంటే 10 లక్షలకి 10 లక్షలు వచ్చినాయి అని చెప్పి నువ్వు 20 లక్షలు పెడతావు. సేమ్ ఇట్లా అప్పర్ సర్కిట్ స్టాక్స్ అయ్యి అన్ని డైలీ ఉంటాయి. అప్పర్ సర్కిట్ స్టాక్ మీరు గూగుల్లో కొట్టండి, NSE అప్పర్ సర్కిట్ స్టాక్స్ అని ఇట్లా కొట్టిరు అని అంటే వచ్చేస్తాయి. ఇప్పుడు ఫెడరల్ బ్యాంక్ ఉంది, ఈ ఫెడరల్ బ్యాంక్ అని చెప్పాడు ఎందుకంటే ఫేమస్ స్టాక్స్ కాబట్టి. ఇప్పుడు ఇది ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ అంట, ఇది 18% అప్పర్ సర్కిట్ కొట్టింది. అది ఉన్నట్టు ఎవరికి తెలియదు. ఇటువంటి దాంట్లో వాల్యూమ్సే ఉండేవి, అమ్మేటోడే ఉంటాడు కానీ మీకు అమ్మినట్టు చూపిస్తాడు. యాంటోనీ అంట, ఇవి యాంటోనీ వేస్ట్ హెడ్ సెల్, ఇవి ఇది ఈరోజు అప్పర్ సర్కిట్. ఇక్కడ సెల్లర్స్ ఉండరు అన్నట్టు. ఇది అయిన తర్వాత ఏంటంటే మీ దగ్గర బ్యాలెన్స్ ఉంది కాబట్టి మిమ్మల్ని ట్రాప్ చేయాలంటే వాడు మీకు మనీ ఇస్తాడు, 2 సార్లు ఇస్తాడు, 3 సార్లు ఇస్తాడు, 4వసారి సినిమా స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చెప్తాడు అని అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది A1 Gold అనేది ఒక వాట్సాప్ గ్రూప్ నేమ్. ఇట్లా చాలా ఉన్నాయి, చాలా స్కామ్స్ ఉన్నాయి, చాలా గ్రూప్స్ ఉన్నాయి అట్లా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి. ఈ స్కామ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఇది ఒక ఫేక్ డిమాట్ అకౌంట్ అన్నట్టు. ఇది A1 Gold స్టాక్ అనేది ఫేక్ డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేపిస్తారు మనతో, ప్లే స్టోర్తో కాకుండా లింక్ తోటి. వాట్సాప్ గ్రూప్ ఈజ్ ఎ ఫ్రాడ్లెంట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ టార్గెటింగ్ ఇండివిజువల్స్ విత్ promises of high guaranteed returns on gold and stock investments. Victims are lured into అంటే అక్కడ ఎరేస్తారు ఎక్కడ వాట్సాప్ గ్రూప్స్ ఆఫెన్ విత్ నేమ్స్ ఆఫ్ A1 Gold స్టాక్ ఇన్వెస్టర్ డిస్కషన్ గ్రూప్ వేర్ స్కామర్స్ పోజ్ as ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఆర్ మెంటర్స్ టు బిల్డ్ ట్రస్ట్. అదే ట్రస్ట్ తీసుకొచ్చిండు, 2 లక్షలు ఇచ్చిండు, 2 లక్షలకు 5 ఇచ్చిండు, 5 10 లక్షలు ఇచ్చిండు, అప్పుడు 20 లక్షలు పెడతాం. పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఇనిషియల్ ట్రస్ట్ బిల్డింగ్. విక్టిమ్స్ మే బీ యాడెడ్ టు గ్రూప్స్ వేర్ ది మెంబర్స్ ఫేక్ ఆర్ షేర్ ఫేక్ సక్సెస్ స్టోరీస్ ఆఫ్ హై ప్రాఫిట్స్. అంటే ఆ స్టాక్ పెరగకపోయినా మీకు ఏంటి అంటే యాప్లో పెరిగినట్టే కనిపిస్తుంది. ఆడ టూల్స్ ఉన్నాయి, ఎంతసేపు ట్రాప్ చేయడం, వాడు ఎడిటింగ్ చేస్తాడు, మీకు ప్రాఫిట్ వచ్చినట్టు కనిపిస్తుంది. నిజంగా పెరుగుతలేదు, అసలు ఉన్నదే పెద్ద ట్రాప్లా. నీ మనీ ఫేకు, ఆ షేర్ ధర పెరుగుడు ఫేకు, నీకు విత్డ్రా చేయడం కూడా ఫేకే. కాకపోతే మనం అత్యాశపడలేం కదా, మనమే సంపాదించుకోవాలా, వేరేవాడికి వెళ్తే ఆడేడ బాగుపడతాడు అనేది ఇల్లు బుద్ధి. ఇల్లు వాళ్ళంతా ట్రాప్ అవుతారు. అమ్మ మనం బాగుపడము, వేరేవాడు చెప్పొద్దు, మనమే ₹1,00,00,000 సంపాదించుకోవాలని ఇట్లుంటారు. అట్లుంటున్న వాళ్ళకి 100% ఇదే జరుగుతుంది. అది లేదంటే ఇక బ్లాక్ మనీ ఉండే, ఇట్లా రకరకాల రీజన్స్ ఉంటాయి అన్నట్టు. మేమైతే అత్యాశపరులనే ట్రాప్ చేస్తారు. సో ఫేక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అంటే నేను చెప్పిన కదా, ప్లే స్టోర్లో కాకుండా మనకి ఏమవుతుందంటే ఇలా పెడతారు. ఇలా పెట్టిన తర్వాత ఇది లింకులతో పెడతారు కాబట్టి దొరికిపోతాం. ఎగ్జిట్ స్కామ్. వెన్ ఇన్వెస్టర్ ట్రై టు విత్డ్రా దేర్ సపోజ్డ్ ప్రాఫిట్స్ దే ఆర్ ఇన్ఫార్మ్డ్ దే మస్ట్ పే టాక్సెస్, ప్రాసెసింగ్ ఫీ ఆర్ వెరిఫికేషన్ ఛార్జెస్. 10 లక్షలు ఇచ్చింది కదా, నీ దగ్గర ఉన్నాయి 50 లక్షలు, నేను ట్రాప్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాడు ఇక, మేడం ఇంకా అంటే మీ లిమిట్ దాటింది, ఇప్పుడు 12 lakhs దాటిందంటే ట్యాక్స్ కట్టాలి కదా. సో మళ్ళీ స్టాక్ మార్కెట్లు ఇవన్నీ అప్లై అవుతాయి అని చెప్పేసరికి ఏమవుతుందంటే ట్యాక్స్ కట్టమంటాడు అన్నట్టు. ట్యాక్స్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు ఇట్లా యాడ్ చేస్తూ ఉంటాడు. ఇక విత్డ్రా రాదు, అయిపోయింది, నువ్వు దొరికిపోయిన వాడు ఆల్రెడీ. ఎందుకంటే 20 లక్షలు పెట్టినావు కదా, అని నీకు ఎంత ఇచ్చిండు, 5-6 లక్షలు ఇచ్చిండు. 20 లక్షలు పెట్టినాక ఎందుకు ఇస్తాడు? మనం ఏం చేస్తామనంటే సరే మేడం మీరైతే ఫండ్ యాడ్ చేసుకోండి, ఇంకా వేరే స్టాక్స్ అయితే కొంటా ఉండండి అని చెప్పేసి అంటే మనం ఏం చేస్తాం, సరే పెరుగుతుంది కదా, డిమాట్లో ఆల్రెడీ 2-3 సార్లు విత్డ్రా వచ్చింది కదా, ఫేక్ డిమాట్లో వస్తుంది అని మనం అనుకుంటాం. లాస్ ఆఫ్ ఫండ్స్. రిగార్డ్లెస్ ఆఫ్ పేయింగ్ ది డిమాండెడ్ ఫీస్, ది స్కామర్స్ అల్టిమేట్లీ టేక్ ది మనీ అండ్ డిసపియర్, లీవింగ్ విక్టిమ్స్ విత్ 0 రిటర్న్స్. సో అది ఎంత విత్డ్రా చేసినా రాదు, వాడు ఎవడో తెలియదు, వాడి నెంబర్ కాంటాక్ట్ ఉండదు, ఏముండదు. మొత్తం పైసలు పెట్టిన తర్వాత అంటే ఒక మనిషికి క్లిక్ అయితే బల్బు వెలుగుతుంది, బల్బు వెలిగిన తర్వాత అరే నేను ఫ్రాడ్ ఎక్కున్నా అని చెప్పేసి అనుకుంటారు. సో ఇటువంటివి చాలా ఉన్నాయి. మనీ అనేది ఇక విత్డ్రా చేయడు, మనం ఎంత పెట్టినా అటే పోతుంది. అది సైబర్కి ఇచ్చినా కూడా అది రికవరీ అయ్యేది చాలా చాలా తక్కువ. ఇప్పుడు మనం ఎవరైతే అనుకుంటామో, నాకు తెలిసి రీసెంట్గా జూబ్లీహిల్స్లో కూడా లాస్ట్ ఇయర్ ఒక ప్రిన్సిపల్ రిటైర్ అయ్యి మంచి ఎంప్లాయీ, మనీ బాగానే ఉండే 9 crores వేసాడు, 9 కోట్లు. సేమ్ ఇదే నేను చాలా రోజులు చేద్దాం అనుకున్నాను ఈ వీడియో, కానీ మరీ ఇట్లా అంటే IPS స్థాయి ఆఫీసర్లు కూడా ట్రాప్ అవుతారు అనే విషయం నాకు థాట్ రాలేదన్నట్టు. చిన్న అంటే వాళ్ళు ఎవరినైనా బోల్తా కొట్టించగలుగుతారు అన్నట్టు. సో మనం ఏంటి అని అంటే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఎట్లా జరుగుతుంది. ఫేక్ డిమాట్ అంటే ఇదే జరుగుతుంది. డూ నాట్ ట్రస్ట్ స్ట్రేంజర్స్. అసలు మీకు ల్యాండ్లైన్ లేదు, వాడు ఆఫీస్ ఏడుందో ఏది తెలియకుండా అట్లా చేయొద్దు. ఎందుకంటే మన దగ్గర కార్వీ లాంటిదే స్కామ్ జరిగిందండి. కార్వీ యాప్ కూడా ప్లే స్టోర్లో ఉండే, అదే స్కామ్ జరిగింది. అటువంటిప్పుడు ఫేక్ డిమాట్ అకౌంట్ అంటే నీకు బిస్కెట్ అయిపోయినట్టే. సో నో గ్యారంటీ రిటర్న్స్. గ్యారంటీ రిటర్న్స్ ఎక్కడ ఉండే? సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, మన చిరంజీవితో లేదంటే ప్రభాస్ రిలీజ్ అయింది, గ్యారంటీగా సక్సెస్ అవుతుంది అని ఉంటుందా? తీస్తారు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఏ బిజినెస్ అయినా అంతే, ప్రతిదీ అంతే, గ్యారంటీ ఉండదు, ట్రై చేస్తాం. సో అట్లా అవాయిడ్ అన్నోన్ లింక్స్. నెవర్ క్లిక్ ఆన్ లింక్స్ టు డౌన్లోడ్ యాప్స్ ఫర్ ట్రేడింగ్ దట్ ఆర్ నాట్ ఆన్ అఫీషియల్ యాప్ స్టోర్స్. అఫీషియల్ యాప్ స్టోర్స్ కాకుండా వాటి నుండి డౌన్లోడ్ చేసుకోవద్దు. సో మీకు ఈ నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చినా కూడా, ఏదైనా లింకులు వచ్చినా కూడా కొంచెం జాగ్రత్త ఉండడం బెటర్. సో ఇది మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇంకా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసేటట్లు ఉంటుంది అనేది.
థ్యాంక్ యూ. గుడ్ నైట్.